మీరేంట్రా నా సినిమా రిలీజ్ టైంలో వస్తున్నారు? మంచి డేట్ దొరికిందంటే వచ్చామండి. మంచి డేట్ కావాలంటే సంక్రాంతికి రా, లేదంటే సమ్మర్కి రావాలి. ఈ బాలీవుడ్ బాదుషాకే ఎదురొస్తావా? ఎవరు సార్ ఆ బాదుషా? కాన్స్ తో గేమ్ వద్దురోయ్. అసలే ఫేక్ కలెక్షన్స్ పెట్టి 2000 కోట్ల కలెక్షన్ వేసుకున్నాడు మావాడు. ఈ కార్పొరేట్ కింగ్ తోనే పెట్టుకుంటావా? క్రష్ అయిపోతావు. ఈ మాఫియాకి లీడర్ అంటే ఈయనే. ఇప్పుడే కాదు, ముందు ముందు చూపిస్తాం ఈ బాలీవుడ్ మాఫియా అంటే ఏంటో. Over 1 month later. ఏంటి బాబు క్లాస్ కొచ్చావు? మీరేదో కింగు బొంగు అన్నారు కదా, ఏం పీక్తారో చూద్దామని వచ్చా. చాలా రోజులవుతుందిరా ఒక సినిమాని క్రష్ చేసి. ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని భయపడినట్లు సైలెంట్ గా ఉన్నారేంటి? మరి నువ్వు బాలీవుడ్ బొంగివి కదా, నువ్వు కార్పొరేట్ చేస్తే మేము భయపడాలి అంటే అది అరే కరణ్ జోహార్ పీవీఆర్ నా వెనకే ఉంటారు, ఈ రోజు లేరు. అరే నేను క్రిస్మస్కి వస్తే నీకేంట్రా? ఈ బాలీవుడ్ నీదా? సినిమా ఇండస్ట్రీ నీదా? నేను ఫ్లాప్ మూవీస్తోనే 400 కొట్టా, ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అంటున్నారు. నీ బాలీవుడ్కి నువ్వు ఒక్కడే కింగ్ అనుకుంటున్నావా? ఈ ఇండియన్ సినిమాకి తెలుగు సినిమానే రా కింగ్ లాంటిది. ఇంకోసారి మాతో పోటీకి వస్తావా? ఎలా వస్తాం, ఇంకా మా గుట్టు రట్టు చేసావుగా. ఎస్ఆర్కే గారు చాలా గొప్పవారు, కష్టపడి పైకొచ్చిన వారు. కానీ ఇలా క్లాష్కి వచ్చిన సినిమాలని పిఆర్ టీంతో కలిసి తొక్కాలి అనుకోవడం చాలా తప్పు. దీని గురించి పూర్తిగా చెప్తా పదండి. బాలీవుడ్ ఒకప్పుడు సినిమాలంటే మావి, మేమంటేనే సినిమా, ఇండియా అంటే బాలీవుడ్, బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అనేవారు ఈ బాలీవుడ్ వాళ్ళు. కానీ 2015 జూలై 10వ తారీఖు నుంచి ఈ లెక్కలన్నీ మారిపోయాయి. అదేంటి జూలై 10 అని అనుకోకండి, ఈ డేట్ కి వచ్చింది ఒక సినిమా. బాహుబలి అనే ఒక సినిమా వచ్చింది. ఒక్కసారిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఈ సినిమాను చూసి, దీనికి వచ్చిన కలెక్షన్స్ చూసి తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో చాలా మందికి ఇది నచ్చలేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళకి ఇది అస్సలు నచ్చలేదు, అసలు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని ఒక రేంజ్ లో ఆడేస్తుంది బాహుబలి మూవీ. రాజమౌళి గారు, ప్రభాస్ అన్న రేంజ్ ఆకాశాన్ని తాకేసింది ఒక్కసారిగా. ఇదంతా చేసింది ఒక తెలుగు సినిమా అన్నది వాళ్ళకి నిద్ర లేకుండా చేసింది. ఇక బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో ఆడిందో మనందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్, తమిళ్, తెలుగు ఇలా రిలీజ్ అయిన ప్రతి చోట ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా. కేవలం హిందీలోనే 500 కోట్లు కలెక్ట్ చేసి మాఫియా గ్యాంగ్ కి నిద్ర లేకుండా చేసింది బాహుబలి 2 మూవీ. బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ ని నెత్తన పెట్టుకున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఒక రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్నకి నార్త్ లో క్రేజ్. మనం ఫ్లాప్ చేసిన సాహో మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 175 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది అక్కడ. 2017లో బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ కొట్టడానికి ఈ బాలీవుడ్ వాళ్ళకి 6 ఏళ్లు పట్టింది. అది కూడా ఎస్ఆర్కే గారే బ్రేక్ చేశారు పఠాన్ అలానే జవాన్ మూవీస్ తో. కానీ ఎస్ఆర్కే అలానే హిరాని గారి కాంబోలో డుంకీ మూవీ క్రిస్మస్ కి వస్తుందని చెప్పారు అప్పుడే, కానీ డేట్ చెప్పలేదు. అలానే సలార్ మూవీ టీం కూడా 22వ తారీఖు వస్తున్నామని పోస్టర్ వదిలేరు. ఇక చూడు, నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ సెకండ్ నుంచి వాళ్ళ పిఆర్ పనులు మొదలుపెట్టింది. అనవసరంగా లేనిపోని హేట్రేట్ ని స్టార్ట్ చేశారు. సలార్ మూవీని చూడకండి అని, సలార్ మూవీ డుంకీ మూవీని తొక్కేస్తుందని, అదని ఇదని. అసలు యూట్యూబర్స్ నుంచి చాలా మంది సలార్ మూవీ గురించి, ప్రభాస్ గురించి చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ మూవీ రేంజ్ ఏంటో. ఒక పక్క ప్రభాస్ బాలీవుడ్ లో ఉండే కాన్స్ కి తగ్గట్టు ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ ప్రభాస్ అన్నకి. అలానే ప్రశాంత్ నీల్ KGF 1 and 2 డైరెక్టర్ వస్తున్నారంటే ఆ మాత్రం భయం ఉంటుంది. ప్రతి విషయంలోనూ డుంకీ కంటే సలార్ మూవీ బెస్ట్ గానే ఉంది, దానికి అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది. దీన్ని సౌత్ లో అసలు ఆపలేము, ఏం చేయాలి అని ఈ మాఫియా బాగా ఆలోచించి సలార్ మూవీకి స్క్రీన్స్ ఇవ్వకుండా ఉంటే, ఈ మూవీ లేదు కనుక ఎలానో హాలిడేస్ కదా ఖచ్చితంగా మన సినిమాని చూస్తారు అనే ఒక చండాలమైన ప్లాన్ వేసి సలార్ మూవీకి బాలీవుడ్ లో స్క్రీన్స్ ఇవ్వకుండా పీవీఆర్ ఐనాక్స్ లతో కలిసి ప్లాన్ వేసింది ఎస్ఆర్కే మాఫియా. రిలీజ్ కి 3 రోజులుందన్నాక ఈ విషయం ప్రొడ్యూసర్స్ అయిన హంబాలే ఫిలిమ్స్ వాళ్ళకి తెలిసింది. అసలే మన సౌత్ వాళ్ళు ఊరుకుంటారా? సౌత్ లో ఉన్న ప్రతి పీవీఆర్ ఐనాక్స్ లో ఇంకా కొన్ని థియేటర్స్ కి సలార్ ప్రింట్ ఇవ్వము అని చెప్పేశారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక మన రెబెల్స్ ఊరుకుంటారా? పీవీఆర్ ఐనాక్స్ ల మీద బాయ్కట్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా సౌత్ అంతా ఏకమయ్యేసరికి వచ్చా పడిపోయింది పీవీఆర్ గాడికి. వెంటనే ఈ విషయాన్ని షార్ట్అవుట్ చేసి స్క్రీన్స్ ఇచ్చారు. ఇంతటితో ఆపలేదు. సలార్ మూవీ చూద్దామని అందరూ పీవీఆర్ మాల్స్ కి ఫ్యామిలీతో వెళ్తే 18+ రాకూడదు ఫ్యామిలీతో అని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారంట. మీరు అనుకోవచ్చు ఇది ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా అని. అంత లేదు బ్రో, మన తెలుగులో విరూపాక్ష ఇంకా కొన్ని సినిమాలకి ఏ ఉన్న ఫ్యామిలీస్ ని అలో చేసింది ఈ పీవీఆర్. అంతేకాదు చాలా సినిమాలకి అలో చేసింది ఫ్యామిలీస్ ని. న్యూడ్ సీన్స్ ఉంటే ఎవడు ఫ్యామిలీస్ తో కలిసి సినిమాకి రాడు. కానీ అది ప్రభాస్ అన్న సినిమా. మన వెంకీ మామ మూవీస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అయితే చూస్తారో అలానే పిల్లలు కూడా ప్రభాస్ సినిమాని చూస్తారు. బాహుబలి తీసిన సినిమా అంటే అందరూ వెళ్తారు ఖచ్చితంగా. సరే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఓకే రూల్స్ అని అనుకుందాం. కానీ ఇక్కడ మైండ్ మింగే కార్పొరేట్ మాఫియా ఏంటంటే, ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకుని అందరూ ఫ్యామిలీస్ తో మూవీకి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అండి,
పిల్లలకి అలో లేదు, కావాలంటే మీరు డుంకీ మూవీకి వెళ్ళండి, మీకు ఫ్రీగా స్నాక్స్ పాప్కార్న్ అన్ని ఇస్తామని అంటున్నారంట. అసలు నెక్స్ట్ లెవెల్ మాఫియా కదా ఇది. నాకు ఎస్ఆర్కే గారి మీద చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ దీంతో పోయింది. ఇది మనకి కొత్త, కానీ ఈ ఎస్ఆర్కే గారికి కొత్తేం కాదు. ఇలానే 2012లో అజయ్ దేవ్గన్ గారి సన్ ఆఫ్ సర్దార్ మూవీ విషయంలో ఇలానే జరిగితే ఆయన కోర్టు వరకు వెళ్లారు. అలానే హృతిక్ రోషన్ గారి కాబిల్ మూవీకి కూడా ఇలానే చేశారు ఈ ఎస్ఆర్కే గారి టీం. ఈ మూవీకి కూడా సమానంగా స్క్రీన్స్ ఇవ్వలేదు. ఎస్ఆర్కేని ప్రెస్ మీట్ పెట్టి వేసుకున్నాడు రాకేష్ రోషన్ గారు, అలానే హృతిక్ రోషన్ గారు. క్లాష్ కి రావడానికి భయపడే వాళ్ళు రావడం ఎందుకురా? వీళ్ళు బాలీవుడ్ లో చేసినట్టే మన ప్రభాస్ అన్నకి కూడా చేద్దాం అనుకున్నారు, కానీ ప్రభాస్ అన్న వాళ్ళని నగ్నంగా కడిగేశాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ వస్తున్నాయి సలార్ మూవీకి నార్త్ లో. సరిగ్గా థియేటర్స్ ఇచ్చి ఉంటే సలార్ మూవీకి వస్తున్న టాక్ ఈ పాటికి నార్త్ లో ఒక్కటే 200 కోట్లు వచ్చేది. ఈ మాఫియా వల్ల 100 కోట్లే వచ్చాయి. ఈయన ఇప్పుడు కింగ్ అయి ఉండొచ్చు. మన ప్రభాస్ అన్న బ్లడ్ లోనే రాజున్నాడు. బాలీవుడ్ క్రిటిక్స్ ని వణికిస్తున్న మరో తెలుగోడు మన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ లెవెల్లో వేసుకుంటున్నాడు వాళ్ళని. వాళ్ళకు నచ్చిన వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి మాత్రమే మంచి రివ్యూలు రేటింగ్లు ఇస్తారు, వేరే వాళ్ళని అసలు పట్టించుకోరు అని ఏకిపడేశారు. అలానే బాలీవుడ్ క్రిటిక్ అయిన అనుపమ్ చోప్రా గారిని కూడా తిట్టారు. ఆమె పక్క ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాలు తీసి హిట్ కొడితే అందరినీ పెట్టి గ్రూప్ డిస్కషన్ చేస్తుంది, కానీ మన తెలుగులో కూడా చాలా మంది చిన్న డైరెక్టర్స్ మిరాకిల్స్ చేశారు, కానీ ఈమెకు వాళ్ళు కనిపించరు అని అన్నాడు. నిజమే కదా, ఈ సంవత్సరం ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి తెలుగులో. బలగం, దసరా, హాయ్ నాన్న, విరూపాక్ష, ఇంకా చాలానే ఉన్నాయి. అంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ వీళ్ళని ఆమె పట్టించుకోలేదు. ఇదే అన్నాడు మన సందీప్ అన్న. ఇంకా చాలా అన్నాడు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నా. ఈ బాలీవుడ్ మాఫియా తెలుగు వాళ్ళని చూసి ఫుల్ జెలసీతో ఉన్నారు. అక్కడ తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఆడుతున్నాయి, అందుకే తెలుగు సినిమాని హేట్ చేస్తున్నారు. మీరెంతన్నా హేట్ చేసుకోండి, నెక్స్ట్ 2024 నుంచి మీకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసే సినిమాలు వస్తున్నాయి తెలుగులో. వెయిట్ అండ్ సీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.